దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడిచ్చిన సమయంలో మరి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని మనందరం కూడా చదువుపరుచుకొని ఆయన మాటలను దేవుడిచ్చిన సమయంలో అందరం కూడా ప్రతిరోజు విని గ్రహించి ఆయన మార్గంలో మనందరం జీవించాలని ప్రభుపేట మరొక్కసారి మీకు మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, దేవుడు మనకి సమయాన్ని ప్రతిరోజు సదునుపరుచుకునే వారిగా ఉండాలని దేవుడి లేఖనంలో చదివిస్తూ ఉన్నాయి. మరి రోజు ఒక మాట మీకు తెలియపరుస్తూ ఉంటాను. నిబంధనలు పాటించవలసిన పద్ధతులు. మరి దేవుని యొక్క నిబంధనలు ఏదైతే ఉందో దాన్ని మనం పాటించాలి. చక్కగా ప్రియ దేవుని బిడ్డలారా, వాటిని తెలుసుకోవాలని దేవుడి లేఖనంలో చదివిస్తూ ఉన్నాయి. ఈరోజు ఎంతవరకు దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకోగలము, ఎంతవరకు దేవుని వాక్యాన్ని మనం గమనించగలము, ఏంటి నిబంధనలు, ఎలా పాటించాలి, పద్ధతులు ఏంటి, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవుని వాక్యము చదివిస్తుంది కాబట్టి ఈ మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి ఈ మాటలు అంటే గనక, ప్రియ దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 24వ వచనంలో మనకి ఇలా రాయబడుతుంది. 24, 25 కూడా ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టలన్నిటినీ గైకొనవలెనని మన ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం. 24వ వచనంలో ఈ భాగము మనకి ఇలా రాయబడి ఉంది. ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని భయం ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటలు వాగ్దానముగా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. మరి ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలని దేవుని వాక్యము రాయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైన జీవము, మరి ఇక్కడ శరీర సంబంధం జీవము దేవుని యొక్క గూర్చి ఏం చేస్తుందంటే కట్టడలు మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం ప్రతి సమయాన్ని ప్రతి దినములు కూడా దేవుని యొక్క మాటలు మనం గుర్తుపెట్టుకొని ఆలోచన చేసుకునే మార్గంలో మనం స్థిరంతంగా ఉన్నామా, ఆయన వాక్యం ఏమిటి, ఆయన మాటలు ఏ రీతిగా మనకి తెలియపరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడు నిత్యము నిరంతరము ఆయన మార్గంలో మనం స్థిరంతంగా ఉండడానికి మనం ఆలోచన చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఎలా చేయగలుగుతామో ఆ మాటలు మన హృదయంలో ధ్యానించే వారిగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆయన ప్రతి విషయంలో ఆయన మాటలు మనకి తెలియపరుస్తూ ఉంటాడు. ఆయన ఏమంటున్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, మనకు నిత్యము మేలు కలుగుటకై. ఏంటి? నిత్యము మేలు కలుగుటకై. ఎవరికి మేలు అండి? ఎవరికి మేలు చేస్తాడైనా? మనందరికీ మేలు కలుగుటకై, మేలు చేయుటకై ఏం చేస్తున్నాడండి? ఆయన నిబంధనలు పాటించవలసిన పద్ధతుల గురించి చక్కగా మనకి నేర్పిస్తున్నాడు. మనకు మేలు కలిగితే మనం ఏం చేయాలంటే కనుక, నేటి వల్ల మనం బ్రతికించినట్లు మన దేవుడిని యెహోవాకు భయపడి కట్టలన్నిటి కూడా నీవేం చేయాలి? గైకొనాలి. నా మాట మీరు వినండి అని దేవుని వాక్యము చదివిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరము ఆయన మాటలు గైకొని కనుక మన దేవుడిని యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లును ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించాలి. ఏంటి? దేవుని సన్నిధికి వచ్చాలి. ఎప్పుడైతే ఈ సన్నిధికి మనం వచ్చామో, ఈ సన్నిధిలో మనం ఉంటామో, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి ఒక ఆలోచన. ఎప్పుడు ఆయన మందిరానికి వెళ్ళామో, ఆయన సన్నిధికి వెళ్ళామో, ఈ సమస్తం ఆజ్ఞలు అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఏం కలిగినండి? మనకు నీతి కలుగునంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలామంది ఆలోచన చేస్తారు, నీతి అంటే మనం ఎక్కడ ఎంత డబ్బు ఉంటుందేమో, ఎక్కడ దొరుకుతుందేమో, చెప్తే బాగుండు అని అనుకుంటున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, నీతి ఎక్కడ మనకి కొనుక్కుంటే డబ్బు పెడితే వచ్చేది కాదండి, మనలో కావాలి. దేవుడు మనకి ప్రతిదీ కూడా దేవుడు ఏర్పరిచాడు. అందుకే ఆయన ప్రతి విషయంలో ఒక పద్ధతుల గురించి మనకి చక్కగా వివరిస్తున్నాడు. అయ్యా, ఎప్పుడైతే మీ యొక్క సన్నిధికి వచ్చారో ఆ సన్నిధిలో మాటలు మీకు ఏదైతే బోధించానో
ఆ మాటలు మీరు అనుసరించి నా కట్టలను మీరు అనుగ్రహించి వాటిని నడుచుకోవాలని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. మనం ఏం చేయాలి రోజు అంటే కనుక ఆ మాటలను బట్టి నేర్చుకోవాలి, ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మగా మనం జీవించబడాలి అంటే కనుక ఈరోజు మనం వెళ్ళాలి, బోధకులకు మన ప్రతి చెప్పబడిన మాట వాగ్దానము దేవుడిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసులు కావచ్చు, సేవకుడు కావచ్చు, సేవకురాలు కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఏదైనా దేవుడు చెప్పే ఒక మాట బైబిల్ గ్రంథంలోంచే. మనం అందరం కూడా కట్టడ కావాలి, ఒక పద్ధతి కావాలి, ఒక దేవుని సన్నిధిలోనూ ఆయన ఆజ్ఞలు గైకొని వారుగా ఉండాలి, ఆయన మందిరంలో నిత్యము మనం స్తుతించే వారుగా ఉండాలి. ఇది అందరికీ చెప్పే మాట. ఈరోజు చాలామంది డబ్బున వరకు ఒకలాగను, పేద వరకు ఒకలాగను ఇలా చెప్పే మాటలు కాదండి. నీ దగ్గర డబ్బు ధనం ఎంతనే ఉండొచ్చు, నీ హృదయం మారు మనసు లేకపోతే నీ జీవితం వ్యర్థమే కదండి. అలా ఇక్కడ కూడా మన దేవునికి వాక్యం చదివిస్తుంది. మన ప్రతి విషయంలో కూడా ఆయన మాటలు మనం తెలుసుకోలేకపోతే కనుక మనము సత్యశీలుగా కాపాడేవాడు ఆయనే. మనం అన్నితరమును కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఆలోచన చేయాలి. ఆ మార్కులు మన స్థిరంతమైన జీవితంలో ఉన్నామా లేదా? ఏ రోజుగా మనము దేవుని వాక్యాన్ని గమనించేవారుగా ఉన్నాం? ఈరోజు గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే నిత్యము అని దినమును కూడా ఆయన మాట ఏంటంటే మనల్ని సలింప చేస్తూ ఉంటాయి. ఏమని? మన దేవుని యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లును ఆయన సన్నిధిని, ఈ సమస్తమును చూడి దేవుడు మనకు ఆజ్ఞాపించినట్ట. ఈ సన్నిధికి వెళ్ళినప్పుడు ఈ సన్నిధిలో ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలు మనం పాటించవలసిన వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఈ మాటలు ఆజ్ఞలు అనుసరించామో, నడుచుకుంటామో, మన ఆత్మకి ఏం చేస్తుందండి? బలపడతాం. అప్పుడు మనం ఏం చేస్తామండి? మనం అందరం కూడా నడుచుకున్నప్పుడు అంటే మనకు ఏం కలుగుతుందండి? నీతి కలుగుతుంది అండి. పని చేసేవాడు ఏం చేస్తాడండి? ఆ కష్టానికి ప్రతిఫలం పొందుకుంటాడు. పని చేయని వాడు ఏం చేస్తాడు? వాడు ఫలం పొందుకుంటాడా? పొందుకోలేడు. అందుకే దేవుడు ఏ పని అయితే మనకు అప్పగించాడో, ఏ మాటలైతే మీకు చెప్తున్నానో, ఏ పద్ధతులు మీరు పాటించాలో మనకి ఏం చేస్తాడో ముందుగా తెలియపరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఆలోచన చేయాలి. దేవుని వాక్యంలో మనకి రాయబడుతున్న ప్రతి విషయాన్ని కూడా మనం ఏం చేయాలి? అనుదినమును కూడా జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఆత్మీయంగా మనం బలపడితే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఈ వాక్యము ద్వారా మనం బలపడే వారిగా ఉంటామో ఆత్మిక జీవితాన్ని మనం ఏం చేస్తామండి? సదురుపు చేసుకునే వారిగా ఉంటామని దేవుడి లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము అనుదినమును కూడా ఆయన మార్గములు మన స్థిరంతమైన జీవితంలో ఉన్నామా లేదా? ఈ పద్ధతులు ఏమిటి అంటే కనుక మనము ఆయన ఆజ్ఞను అనుసరించుకుని మనము నడుచుకున్నప్పుడు అంటే కనుక మన జీవితంలో నీతి కలుగుతుంది, దేవుని ఆశీర్వాదం కలుగుతుంది, దేవుడి యొక్క ప్రేమ కలుగుతుంది, దేవుడి యొక్క ఆత్మీయత కలుగుతుంది. ఇలా మనం చెప్పుకుంటే చాలా విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనము దేని కొరకు ప్రయాసపడుతున్నాం, వేటి కొరకు అనుసరిస్తున్నాం? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నిత్యము అనుదినమును దేవుని సమస్తమును సమకూర్చబడినంటే ఈరోజు కారణము ఆయన అంటున్నాడు, ప్రతి విషయంలో కూడా నేను మీకు ఆజ్ఞ ఇచ్చున్నాను. నిబంధనలు పాటించవలసిన పద్ధతుల గురించి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. పద్ధతులు అనగా ఆయన మాటలను బట్టి మీరు వినాలి. అందుకని యెహోవా నేటి వలె మనల్ని బ్రతికించినట్టు మన దేవుడు యెహోవాకు భయపడి ఈ కట్టలన్నిటిని గైకొనాలని మనకు ఆజ్ఞాపించాడు, మనందరికీ ఆజ్ఞాపించాడు. ఇలా మీరు ఉండండి, ఇలా మీరు నడవండి, ఇలా చెయ్యండి, ఇలాగ వెళ్ళండి. ఏం చేశాడండి? అన్నిటి కూడా ఏం చేశాడు? దేవుడు తెలియపరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం నా ప్రియ సహోదరి సహోదరుడా, మనందరము దినదినమును అభివృద్ధి పొందాలి, ఆశీర్వాదంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా జీవించాలంటే మనం ఏం చేయాలి? మా జీవితంలో ఆత్మీయత కావాలి. అండి ఎప్పుడైతే జీవితంలో ఆత్మీయత కలిగి ఉంటుందో మనం ఎవరికి భయపడాలండి? యెహోవాకు భయపడాలి అండి. ఆయన కొట్టేసి నేను తిట్టేవాడు కాదండి, ఆయన మాటలు అనుసరించమని చెప్తున్నాడు.
నా మాటలు ఒక పద్ధతులుగా మీకు నేర్పిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అందుకే దేవుని వాక్యం చదువుతుంది. కాబట్టి మనము ఈ మాటలు గైకొన్నట్లయితే కనుక ఆయన సన్నిధికి సమస్తమైన ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. మన ఆజ్ఞలు ఏంటి? 10 ఆజ్ఞలు పాటించమంటాం. దాంట్లో ఎన్ని పాటిస్తుంది చెప్పండి? ఎందుకంటే అది చెప్పే ప్రతి సన్నిధంలో కూడా అది ఏమని తెలుసండి, ప్రతి విషయంలో ఆయన మాటలను నేను జ్ఞాపకం చేసుకొని ఆయన మార్గంలో మనం స్థిరంతంగా ఉండటానికి దేవుని వాక్యము చదివిస్తూ ఉంది. అందుకే ఆయన అనుసరించి నడుచుకున్నప్పుడు కనుక మనకి నీతిని గూర్చి కట్టడలు ఎంత మీరు నీతిగా ఉన్నట్లయితే కనుక నా మాటలు మీరు అనుసరించండి. చాలామంది నీతిగా ఉండడానికి మనకి ఇష్టపడం. మనకి ఎందుకు నీతి, మనకి ఏం కలిసి వస్తుంది అనుకుంటున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలాసార్లు మా జీవితంలో ఎన్నోసార్లు కోల్పోయిన జీవితాలు దేవుడు తిరిగి మళ్ళా కట్టబడ్డాయి. దేవుడి ద్వారా మనం ఆశ్రయించబడ్డాం. దేవుడి ద్వారా ఎన్నో శ్రమలు విడుదల పొంది మనం ఏం చేస్తామంటే మంచి మార్గంలో దేవుడు నడిపించాడు. అనేక శోధనలోంచి కష్టాల నుంచి విడిపించాడు ఆయన. మరి ఈరోజు మనము కూడా ఆయన మాటలు అంగీకరించి ఆయన మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ఆత్మీయంగా మనం బలపడదామా లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం ఉంది. దేవుడు చేసే అద్భుతం చాలా గొప్పదండి. ఆనాడు ఏం చేస్తాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తు మీద కూడా ఏం చేస్తాడు? పరో మీదను అతని ఇంటి వారందరి మీద ఏం చేశాడు? బాధకరం గొప్ప శోషణ క్రియలు అద్భుతంగా మన కన్నుల ఎదుటనే కనపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత అద్భుతం జరిగించాడు. ఆయన చేసే అద్భుతంలో ఎవరికీ తెలియదండి. మన కలమ చూస్తే మర్చిపోతూ ఉంటాం, గుర్తుపెట్టుకోలేం. అందుకే ఆయన ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయ తీర్పులు ఆయన ఇశ్రాయేలును ఏం చేసాడండి? పట్టుదల. ఏదైనా అది సమస్తము సాధ్యమే. ఈరోజు మనం చేయగల అంటే కనుక మనం ఏం చేయాలంటే కనుక, మరి యెహోవా ఐగుప్తు మీదను పరో మీదను అతని ఇంటి వారందరి మీదను బాధకరములైన గొప్ప శోషణ క్రియలను అద్భుతములుగా మన కనులెదుటను కనిపరిచాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడు? ఆయన అద్భుతాన్ని ఏం జరిపించాడు అనేది కనుక దేవుని చేసే అద్భుతములు చాలా గొప్పవి. అందుకే ఆయన అంటున్నాడు, పద్ధతులు పాటించవలసిన అవసరం మనకు ఉంది. ఆయన చేసే కార్యములు మన మధ్యన ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మనం అనుదినము దేవుని మార్గంలో దేవుని వాక్యంలో స్థిరంతముగా మనం ఉండాలి. అద్భుతం చేస్తున్న అద్భుతములు మన కన్నుది కనిపరిచింది. కానీ ఈరోజు వాగ్దాన దేశము అనగా ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రజలకు ఇచ్చిన దేశములను ఈరోజు మనకిచ్చి ఉన్నాడు. ఈరోజు వాగ్దాన దేశము అనగా ఆ దేశంలో ఎన్నో నెరవేర్చబడ్డాయి. మరి ఈరోజు మనకి కూడా నెరవేర్చబడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంఘం, మన అనుదినమును ఆయన మాటను ఆయన వాక్యాన్ని అనుసరించి జ్ఞాపకం చేసుకుని నడిచేవారుగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. మన ప్రతి దినములు కూడా ఆయన మాటలు నిత్యముతో ఆరాధించుకుంటూ మనము జ్ఞాపకం చేసుకుంటూ మహిమతో నింపుకుంటూ మనం ఏం చేయాలంటే ఆయన అనుసరించే వారిగా ఉండాలని దేవుని వాక్యము చలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని సందులో ఎలా ఉండగలుగుతున్నాం, ఏం మాట్లాడగలుగుతున్నాం అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మీయంగా బలపడడానికి మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. నిత్యము అనుదినమును ఆయన మార్గంలో మనం స్థిరంతముగా ఉన్నామా లేదా? ఆయన మార్గాలు జీవిస్తున్నామా లేదా? అందుకని ప్రియ దేవుని ఆయన దేవుడు చేసే అద్భుతంలో దేవుని యొక్క న్యాయ తీర్పులుగా ఉన్నాయి. ఇది నీ తీర్పు నా తీర్పు ఎందుకు పనిచేయదండి? అందుకే అంటారు, మీరు ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు నా ఆజ్ఞని అనుసరించి నడుచుకుంటుంది కనుక మీరేమవుతారు చెప్పండి? నడుచుకున్నప్పుడు అది మనకు నీతి కలుగుతుంది, నీకు మహిమ కలుగుతుంది, ఆత్మగా జీవించబడతా, ఆశీర్వాదంగా మార్చబడతా. ప్రియమైన దేవుని పెట్టారా, ఇలా చక్కటి విషయాలు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మనం ఆత్మీయంగా బలపడి ఆత్మక జీవితంలో నడవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలు, నిత్యమును ఆయన మాటలు ఎన్నడూ సత్యాన్ని విడవకుండా అదే మార్గంలో మనం స్థిరపరచాలి. దేవుని ఆజ్ఞను జాగ్రత్తగా విని అనుసరిస్తున్నది కనుక ఆనాడు మోసే ఇశ్రాయేలుకు బోధించిన మాటలు దేవుడి రోజు అనేక విషయంలో శోధించబడినప్పుడు కూడా తమ బిడ్డలకు తన ఉపదేశాన్ని అనుగ్రహించారని. అందుకే ఈరోజు మనందరూ కూడా చక్కటి ఉపదేశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ మాటలు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పద్ధతుల గురించి దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం ఎప్పుడైతే ఈ మాటలు అనుసరించి నడుచుకుంటామో ఆత్మీయంగా మనం బలపడతామో ఆ యొక్క జీవితంలో మన జీవితం సదుపజేస్తామంటే ఇలాగా మనం అనేక ప్రవర్తన బట్టి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అనేక విషయాలు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా యెహోషువ ద్వారా అనేక అద్భుతాలు దేవుడు జరిగించాడు. శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, విలుకలు వచ్చాయి, అన్నీ కూడా నేను నీకు తోడే ఉన్నాను అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా మరి నేను మీకు తోడే ఉన్నాను, నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు. మరి రోజు దేవుడు చెప్పిన ప్రతి విషయంలో మాటలు అనుసరిస్తున్నావా లేదా? శరీర సంబంధమైన జీవమును మనకి దేవుని నీతిని గురించి కథలో కనిపిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా ఈ శరీరంలో వచ్చిన జీవము గొప్పది, కానీ శరీరముగా నిలబట్టిన ప్రతి విషయంలో చాలా కొన్ని చెడ్డగా ఉన్నాయి. దేవుడు అన్నిటి కూడా ఏర్పాటు చేశాడు కాబట్టి మనము ఆయన మార్గంలో స్థిరంతముగా ఉన్నామా లేదా ఒకసారి తను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా మనం అనేక సార్లు ఉన్నప్పుడు అంటే అనేక గొప్ప సూచన క్రియలు అద్భుతములుగా మన కనుదుట కనిపరిచాడు. ఇవన్నీ మీకు చూపిస్తున్నాడు. ఈరోజు ఎంతమందికి అర్థమవుతుంది? ప్రియ దేవుని బిడ్డలారా అది రీతిగా మనం ఉండి ఆయన ఆత్మలు వర్ధనబడి ఆత్మసారంగా నడవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా నిత్యము ఆయన మార్గంలో స్థిరంతముగా ఉండి ఆయన వాక్యముల మాటలు అనుదినము ధ్యానించుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ మాటలు మన హృదయంలో ఫలింపచేసి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, సకలాస్వర కారణభూతుడు పరిశుద్ధుడు, మమ్మలను ప్రేమించి ఆదరించి సంరక్షించి నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందములైన నీ కృపాని ప్రేమ బట్టి నీ దయని బట్టి నీ ఆత్మను వర్ధలించడానికి నామానికి మహిమ దేవుని కనుక మేలుకరంగా నడిపించండి. గొప్ప సాక్షిగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ కృప ఎందరి ప్రేమ నీ ఆత్మను వర్ధలించండి. కూడి వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకుని వారికి అవసరం ఇబ్బందులు తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేసి వారు చేస్తున్న పనిని వారి కష్టానికి ప్రతిబంధ దయచేసి నీ ఆత్మను వర్ధలించండి. నీ నామానికి మహిమకరంగా దేవునికరంగా మేలుకరంగా నడిపించి నీ సందర్భంలో గొప్ప సాక్షికి వాడుకోండి ప్రభా. పాటించిన పద్ధతిని బట్టి నేను మేము జ్ఞాపకం చేసుకుని నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నట్లుగా నీ కృపాని ధన్యత మాకు అందరికి అనుకరించి నీ మార్గం మా స్థిరపరచమని నీ ఆత్మలో మమ్మల్ని వర్ధన చేయమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామ సంపూర్ణము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.